వెల్కమ్ టు మీడియా మిసైల్స్. తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు రంగం సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ ఏడాది డిసెంబర్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు గతంలో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సర్ ప్రక్రియ అక్టోబర్ 19న పూర్తి కానుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారిక యంత్రాంగానికి కొంత సమయం ఇచ్చి డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. దీనివల్ల ఎన్నికల ఏర్పాట్లకు తగినంత సమయం లభించకపోవడంతో సిబ్బందిపై ఒకేసారి అధిక భారం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. దీనివల్ల ఎన్నికల ఏర్పాట్లకు తగినంత సమయం లభించకపోవడంతో సిబ్బందిపై ఒకేసారి అధిక భారం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాల పరిమితి పూర్తి కావడంతో పాటు వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. మరోవైపు మందమర్రి, మనుగూరు, అచ్చంపేట, నకరికల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలో వివిధ కారణాలతో ఎన్నికలను నిర్వహించలేదు. దీంతో ఈ సంస్థలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీలను విభజించి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పాలకవర్గం కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 10తో ముగియడంతో పరిపాలన సులభతరం కోసం నగర శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించనుంది. హైదరాబాద్ కార్పొరేషన్ ను కొనసాగిస్తూ శివారు ప్రాంతాల్లోని విలీన మున్సిపాలిటీలలో మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సాధారణంగా స్థానిక సంస్థల పాలకవర్గ కాలపరిమితి ముగిసిన 6 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు తదితర ప్రక్రియల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సర్ ప్రక్రియలో పురపాలక సంఘం నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 19 తర్వాత వారికి కొంత విరామం ఇచ్చి ఎన్నికల ఏర్పాట్లోకి నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. డిసెంబర్ నాటికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయని, వేసవితో పోలిస్తే తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైతే ఓటర్ల జాబితాలు, వార్డుల పునర్విభజీకరణ, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల సిబ్బంది కేటాయింపు అంశాలపై ముందస్తు కసరత్తు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం నుంచి అధికారిక షెడ్యూల్ వెలువడిన తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వివాదం అటు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధించిన శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అటవీ శాఖలో డిప్యూటేషన్ లో పనిచేస్తున్నటువంటి పలువురు అధికారులపై ఉన్నతాధికారులు డిప్యూటేషన్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం జరిగిందన్న సమాచారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అటవీ శాఖ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నటువంటి పలువురు అధికారులకు ఉన్నతాధికారులు డిప్యూటేషన్లను అది రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రి కొండా సురేఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. డిప్యూటేషన్ పై పనిచేస్తున్నటువంటి అధికారులు వెంటనే పీసీసీఎఫ్ ఆఫీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక పరిపాలన విధానమే కారణమా, లేక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో దీనిపై ఏమైనా సంబంధం ఉందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 22A భూముల సంబంధించినటువంటి నిజమైన సమస్యలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి 22A భూముల అంశాలపై పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. 22A జాబితాలో ఉన్న భూములు వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు రిలాక్సేషన్ ఇచ్చిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇప్పటికే రిలాక్సేషన్ ఇచ్చిన కేసులను క్లియరెన్స్ చేశారు. రిజిస్ట్రేషన్లు ఆగిన వాటిలో నిజమైన సమస్యలను పరిశీలించి 24 గంటల్లో పరిష్కారం చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 1-2 కేసులో పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి పరిష్కారం ఇస్తామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. 22A సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కు ఈ నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు 1162 కాల్స్ వచ్చినట్లుగా పొంగులేటి తెలిపారు. ఇందులో రిపీట్ కాల్స్ ను తొలగిస్తే 980 ఫిర్యాదులు ఉన్నాయని ఆయన చెప్పారు. పులివెందుల ప్రజలకు ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పులివెందులకు మెగా వాటర్ గ్రీన్ పథకం నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు పనులు 96% మేరకు పూర్తయినట్లుగా అధికారులు సమాచారం ఇచ్చారు. 7 మండలాల్లోని 5.5 లక్షల మంది ప్రజలు తాగునీటి సమస్యలను తీర్చే లక్ష్యంతో పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించారు. జల జీవన్ మిషన్ కింద 480 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు.
ఈ మేరకు పనులు ఆశించినంత వేగంగా జరగకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో సుమారు 280 కోట్లు పులివెందులకు మెగా వాటర్ గ్రిడ్ పథకానికి కేటాయించి వేగంగా పనులు చేపట్టి 96% పనులు పూర్తి చేశారు. పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులు ఏపీ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా చేపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైనట్లుగా కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలకు ఇప్పుడే పదును పెడుతున్న వేళ తెలంగాణ రాజాధికార పార్టీ టీఆర్పీ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. మెడ్చల్ మైదానంలో నిర్వహించినటువంటి జెన్జీ అడ్డావిత్ మల్లన్న కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమానికి హాజరై విద్యా ఉపాధి రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, రాజకీయాల వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. యువత అడిగిన ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానాలు ఇచ్చారు. 2028లో జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ప్రకటించారు. అక్కడ తనకు ఓటు హక్కు ఉందని తేల్చి చెప్పారు. తన తాతలు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారని, దీంతో వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి తీన్మార్ మల్లన్న బరిలోకి దిగడం ఖాయమేనని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేస్తారా లేక అసెంబ్లీ ఎన్నికల వైపునే పూర్తి దృష్టి సారిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.